రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అని చెప్పి మీరు మీ హైకమాండ్ మొత్తం తీర్మానించుకొని కూర్చున్నారు. ఆ దిశగానే పనిచేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా రాకేష్ రెడ్డి గారు శత్రువులను కూడా కలుపుకునేటువంటి వార్ స్ట్రాటజీ కదా. మిత్రులను వదులుకుంటున్నారు, అన్నింటికి మించి మీ కుటుంబ సభ్యులు కాదనుకుంటున్నారు. ఆ దాంట్లో భాగంగానే రాజాసింగ్ రాజీనామా చాలా బ్లండర్ మిస్టేక్ అనుకుంటున్నాను. రాజాసింగ్ని వదులుకోవటం. రాజాసింగ్ మేము వదులుకోవట్లేదు. ఇప్పుడు ఒకటండి, ఎవరైనా సరే మళ్ళీ చెప్పాను, వ్యక్తి కన్నా పార్టీ గొప్పది. సమస్యలు ఉంటాయి. మీరు వ్యక్తి పూజ లేదంటారు, వ్యక్తి కన్నా పార్టీ గొప్పదంటారు. భారతదేశంలో మోదీని మించిన వ్యక్తి పూజ ఎక్కడ జరుగుతుందా రాకేష్ రెడ్డి గారు? బీజేపీలో మోడీ గారి నాయకత్వ పట్టమని అంటున్నాం తప్ప మేము ఇంకేమిటి భారతీయ జనతా పార్టీ అంటాం, భారత మాతకు జయ అంటాం మేము. కొందరు మళ్ళీ అదే చెప్పాను, కొందరు కొన్ని రకాలు ఇప్పుడు ఈటెల గారిని అన్నట్టు, రాకేష్ రెడ్డి గారిని అన్నట్టు కొన్ని రకంగా మీడియాలో కొంతమంది ఉంటారు. అది ఎప్పుడు కూడా పార్టీ అట్లా ఉంటుంది. ఈరోజు కూడా తెలంగాణలో నా అభిప్రాయం, రాజాసింగ్ని మమ్మల్ని వదిలిపోడు, మేము రాజాసింగ్ని వదులుకోము. ఓకే, కొన్నిసార్లు కుటుంబంలో చిన్న చిన్న కలతలు, చాలా సందర్భాల్లో ఎక్స్ట్రీమ్గా పోతాడు, ఎక్స్ట్రీమిస్ట్గా ముద్ర వేసుకున్నాడు. కానీ బీజేపీకి కావాల్సిన అటువంటి నేతలే కదా. అటువంటి నేతలు అంటేమో అంటే నికాసైన హిందూ బిడ్డ. ఈరోజు తెలంగాణ యువతకు ఒక ఇన్స్పిరేషనల్ లీడరు, మళ్ళీ ఒక హిందువులకు ఏ సమస్య వచ్చిన అర్ధరాత్రి వెళ్ళిన నాయకుడు, ప్రాణాలకు తెగించి పోరాడే యోధుడు. దాంట్లో ఎటువంటి తేడా లేదు, భేషజాలు లేవు. అది టీ కప్లో తుఫాను. నిన్ననే ఆయన రాజాసింగ్ గారు అన్నారు, నీ హిందూ ద్రోహ పార్టీలైన బీఆర్ఎస్ అదేమంటారు కాంగ్రెస్లోకి వెళ్ళను. నాకు ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మోడీజీ అదే యోగీజీ గారి నాయకత్వంలో ఉంటాను, వాళ్ళ ఆదర్శాల ప్రకారం ముందుకెళ్తానన్నాడు. అంతే. రాజాసింగ్ ఎప్పటి నుంచో పార్టీ పైన ఓ అసంతృప్త స్వరం వినిపిస్తున్నాడు. పార్టీ పైన అనటం కంటే పార్టీలో కొంతమంది వ్యక్తుల పైన, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారితో ఉన్నటువంటి తనకు వైరం మీరు కవర్ చేసుకున్నా కూడా ఓపెన్గా కనిపిస్తుంది. తన రాజీనామా లేక కిషన్ రెడ్డి గారికి పంపించడం ఏంటి? అండ్ బై ద సేమ్ వే కావాలంటే స్పీకర్ ఫార్మాట్లో కిషన్ రెడ్డి గారు మీరు పంపించండి, నేను ఒత్తాసు పలుకుతానంటాం ఏంటి? ఇది మీరు చేసుకోమని చెప్పటమా, లేకపోతే మొత్తం నువ్వే చేసామని చెప్పడమా? నో అది ఏదో మీడియాలో వచ్చింది తప్ప అని మళ్ళీ మేము ఉన్నాం కదా అందరం అక్కడ. అంత 1 minute అది. రాజాబాయ్ వచ్చిండు, ఒక 3 minutes ముందు వచ్చాడు, 5 minutes ముందు. అయినా ఇప్పుడు ఎవరైనా సరే నాకు సీనియర్ నాయకుడు, మెచ్యూరిటీ నాయకుడు, ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నప్పుడు సపోర్టర్స్ 10 మందిని తీసుకొచ్చుకోవాలి కదా, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారో. రాజాసింగ్ని వెళ్ళగొట్టాలని పార్టీలో ఎవరైనా ట్రై చేస్తున్నారా, లేకపోతే వీళ్ళుంటే నేను పార్టీలో ఉండలేను, ఇమ్మడలేను అని చెప్పి ఆయన మీతో ఎప్పుడన్నా అన్నారు? ఎందుకంటే మీ ఇద్దరికి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది కదా రాకేష్ రెడ్డి గారు, అందుకని అడుగుతున్నా. చాలా బాగుంటుంది. నేను ఏమంటున్నానంటే ఆయన ఐడియాలజీ నాకు కొద్దిగా ఇన్స్పైర్, ఆయన స్ఫూర్తి నాకు. ఎందుకంటే తన ధర్మం గురించి, గీతా సారం గురించి, కృష్ణుడు చెప్పిన విధానంగా ముందుకోతాడు. ఎవడైతే అధర్మం వైపు ఉంటాడో నువ్వేం చూడకు, ఏదైనా సరే అంటాడు. నేను కూడా కొద్దిగా ఆయన అడుగు జాడల్లో కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఓకే, నికాస్ అయిన హిందూ బిడ్డగా నా జాతిని కాపాడుకోవాలా, నా జాతిని చైతన్యపరచాలి. ఆయన విధానం వేరవచ్చు, నాదొక విధానం, కానీ దాంట్లో కొద్దిగా స్ఫూర్తిగా పొందినవాడిని. కానీ నేనేమంటా అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనే, అది ఒక సమూహం. ఎందరో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు నన్ను కూడా చాలామంది అనుకుంటారు, నిన్ను కూడా ఇప్పుడు ఈ ఛానల్లోకి వెళ్ళి చాలామంది తీసేయాలనుకుంటారు, సక్సెస్ సైడ్ కాదు సాధు అని. కానీ జీవితమే పోరాటం కదా. ఎగ్జాక్ట్లీ, అవును. నీ జీవితాన్ని పోరాటంగా పట్టుగా తీసుకొని ఎంతమంది వచ్చినా మన ఐడియాలజీ ప్రకారం ముందుకు పోవాలా, పేద ప్రజల గురించి పోవాలా, సామాన్యుల గురించి ముందుకు పోవాలా. రాజాబాయి కావచ్చు, నేను కావచ్చు, మాకు కూడా చాలా అవమానాలు ఎదురవుతాయి. అవును, చాలా. ఎందుకంటే తొందరగా వచ్చాడు, ఇంత ఫేమ్ అయిపోయాడు, రకరకాలు ఉంటుంది. దట్స్ మై క్వశ్చన్. రాజాసింగ్ని, రాజాసింగ్ దారిని ఆదర్శం తీసుకోవటం వెనుక మీ స్ఫూర్తి ఉండొచ్చు. ఇది మీకు ప్లస్సా మైనస్సా? మళ్ళీ అదే అంటున్నాను, ఏదైనా ఎదుర్కోవాలా. ధర్మం వైపు నిలవన్నప్పుడు ఎన్నో అపనిందలు, అధర్మం వైపు ఉంటే నీకేం కాదు. ధర్మం వైపు, అందుకోసం ఇప్పుడు కృష్ణుడు అన్నది అదే గీతాసారంలో, అర్జున ఆయుధం పట్టు. అధర్మం వైపు ఎవడున్నా సరే, నీ వాడున్నా సరే, నీ బంధువు ఉన్నా సరే, ఆయుధం పట్టు. మేము ఆ స్ఫూర్తితో ఉన్నాం. ఇక్కడ ఎవడున్నా సరిగా, తన వాడున్నా ఎవడున్నా, అదే దాని మీనింగ్, అదే కృష్ణుడు చెప్పింది, మహాభారత యుద్ధంలో చెప్పింది అదే. ఆయుధం పట్టు అర్జున, అధర్మాన్ని మీద ఆయుధం పట్టుమన్నాడు, ధర్మం వైపు నిలబడమన్నాడు. అంటే అధర్మం వైపు నీ బంధువులు ఉన్నా, ఎవరున్నా, కౌరవులు, కురులు, బుద్ధులు, ఎవరైనా సరే, ఇప్పుడు కూడా అంతే. మేము